నాన్న ఎవరొచ్చారో చూడు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. వీడిని ఎందుకు తీసుకొచ్చారు మా అమ్మ? వాళ్ళ అవ్వయ్యలు పెళ్లికి పోయిరట. వచ్చే వరకు మనల్నే చూసుకోమన్నారు. ఇక్కడనే కూర్చోనా? రే చూసుకోరా, నేను వెళ్ళి పని చేసుకుంటా. సరే గంతి తప్పుతుందా ఇక? రే సప్పుడే అక్కడ ఊకపో. బోర్కొస్తుంది అన్న. టీవీ పెట్టా, బొమ్మలు చూద్దాం. టీవీ లేదు కానీ సప్పుడే కూసా. పిన్ని అమ్మ బాబాయ్ పటా. థ్యాంక్ యూ అన్న. ఏం చూద్దాం? చించాన్ చించాన్ చూద్దాం. అమ్మమ్మ గారు, తాతయ్య గారు, అలాగే పక్కింటి ఆంటీని తలుచుకుని ఏడు. పక్కింటి ఆంటీ ఆకలి అవుతుంది. ఇంకా కూర కూడా కాలినట్టుంది. ఏమన్నా తెచ్చుకుంటా పోయి. అన్న ఏడి ఇడిపోయి కనపడలేదు. అన్నయ్య నాకు కూడా ఏవా తింటా. ఇయ్య పోరా. పిన్ని అన్నయ్య తింటాడు, నాకు ఎత్తలేడు. ఏయ్ చుట్టే పెరిగినట్టు పెరిగిన ఆ పూలని కింద తిత్తే ఏమైతుంది? అమ్మ బాబాయ్ ఏడవకి ఇక తీసుకో ఒకటి. అన్నా నీ ఫోన్ ఇవ్వ ఒక్కసారి. టీవీ అయిపోయింది, బిస్కెట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఏంటిది నా ఫోనా? అయినా ఎందుకురా నీకు ఫోన్? ఆ పబ్జి, ఆ ఫ్రీ ఫైర్, ఆ మిలిటరీ గేమ్స్ అన్ని ఆడుకొని ఇస్తా. గేమ్స్ ఆడి ఫోన్ హ్యాంగ్ చేసి నన్ను సంకనాకిద్దాం అనుకుంటున్నా? నాకు తెలుసు నువ్వు ఇస్తావు. పిన్ని అమ్మ బాబాయ్ ఇత్తగాని మళ్ళీ అరగంటలో నాది నాకు ఇచ్చారు. మా అన్నయ్య ఎంత మంచాడు. థ్యాంక్ యూ. అలా ఏం చేస్తున్నావు? వాసన అవుతానా? ఏం సబ్బు? మాది మేము 100 నిమ్మకాయల శక్తి తెలుసు. ఓయ్ ఒక ముద్దే రాదే, ఎప్పటి నుంచి అడుగుతాను. ఇక నువ్వు ఇచ్చేటట్లేవుగా, నేనే ఇష్టపడు. ఏమైందన్నా? పిన్ని పిన్ని అన్నయ్య మంచిగా చెబుతున్న సీక్రెట్ గా మాట్లాడుతున్నాడు. పిన్ని నువ్వు తొందరా. అవునా? వస్తున్నా బా. ఏం చేస్తున్నావురా కింద? అమ్మా ఏం లేదమ్మా, రూపాయి బిల్ల పడిపోతే ఎత్తుకుంటాను. అవునా నాన్న, నువ్వు చెప్పు. అన్నయ్య మంచి కింద ఏం చేస్తుండు? అంగట్లా బర్లేనక రమ్మన్నాడు. పిన్ని అట్లనే ముద్దు కూడా పెట్టింది. ఏ నేను అంగడికి వెళ్ళి అరగంటలో వస్తా. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు చెప్పురా నీ కథ. మా ఇంటికి వచ్చి ఎక్కువ ఎత్తనమేంద్రా నువ్వు? నాన్న పర్స్. పిన్ని ఏదో తేడాగా ఉందేంటి? నువ్వు ఏడిపోయినా సాయంత్రం ఇంటికి రావాలి. నీ కాళ్ళు ఎరగొట్టి పోయిన పెట్టకపోతే చూడు. నీ పోరం పోతురా.